భాస్కరయ్య గారు చాలా అత్యంత గొప్ప ప్రశ్నతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినారు. విద్యకు సంబంధించి గత ప్రభుత్వాలు సీతకన్ను వేశాయి. చాలా స్కూళ్ళలో సౌకర్యాలు లేవు, స్కూళ్ళ మూసివేత కార్యక్రమాలు, అలాగే ఉపాధ్యాయులను ఉత్పత్తి చేయాల్సినటువంటి కేంద్రాల్లో కూడా ఉపాధ్యాయులు లేనటువంటి పరిస్థితి అనే ఒక కీలకమైన అంశాలు ప్రస్తావిస్తూ మరి తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఈ అంశాల పట్ల వారికి ఉన్న ఆలోచన ఏంది, వాళ్ళు ఏం చేస్తారు? క్వశ్చన్ ఇదే కదా సార్? రైట్ సార్. విద్య మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి నిరక్షరాస్యుల సంఖ్య ఎంతనో ప్రపంచంలోని 80 దేశాల జనాభా అంత. వీలైతే రాసుకోండి, మీరు చెక్ చేసుకోండి. భారతదేశంలో ఉన్నటువంటి నిరక్షరాస్య జనాభా ఎంతైతే ఉందో ప్రపంచంలోని 80 దేశాల జనాభాతోని సమానం. అలాగే ఈ దేశంలో విద్య లేదా? తక్షశిల లాంటి యూనివర్సిటీలు ఈ భూమి మీద పుట్టినాయి. ప్రపంచానికి జ్ఞానం పంచిన అనేకమైనటువంటి కర్మభూములు మన దగ్గరే ఉన్నాయి. విద్య ఈ దేశ భవిష్యత్తును, ఈ ప్రపంచ గమనాన్ని మార్చేటువంటి శక్తివంతమైనటువంటి కనిపించని ఒక మహాఖడ్గం అది. సో కాబట్టి వీటి విషయంలో చాలా జాగ్రత్త వహించాల్సినటువంటి ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తూ వచ్చింది. ఇప్పుడు కాదు, సావిత్రిబాయి పూలే, జ్యోతిబా పూలే దగ్గర నుంచి మొదలు మనం విద్య గురించి మాట్లాడుకోవచ్చు. ఒక ఎర అక్కడి నుంచి స్టార్ట్ అయింది అనేటువంటి ఒక మాట చెప్పుకోవచ్చు. వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాలు, వాళ్ళ ఆలోచన విధానంతో కొంత విద్య, మరీ ముఖ్యంగా మన వర్గాల్లో విద్య పట్టాలపైకి వచ్చింది. వచ్చిన తర్వాత మొదట్లో ప్రైవేట్ స్కూళ్ళు ఉండేటివి కాదు, ప్రైవేట్ పాఠశాలలు లేవు, కార్పొరేట్ పాఠశాలలు లేవు, ఏమీ లేవు. గత 30 ఏళ్ళుగా సీతకన్ను వేశాయని చెప్తా ఉన్నారు చాలా ప్రభుత్వాలు. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి అది సీతకన్నులోనే ఉంది విద్య. మనకు చదువుకోవాలన్న కోరిక పుట్టినప్పుడు పాఠశాలలు లేవు. మన వర్గాల వారికి చదువుకోవాలన్న కోరిక పుట్టినప్పుడు పాఠశాలలు లేవు. ఒకప్పుడు మహబూబ్ నగర్లో ఉన్న గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో సీట్ రావాలంటే ఫస్ట్ లిస్టు, సెకండ్ లిస్టు, థర్డ్ లిస్టు ఇట్లా చూసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇవాళ పరిస్థితి మారిపోయింది. ప్రభుత్వ కాలేజీల్లో చదివితే అదొక అత్యంత నామూషైన వ్యవహారంగా, అసలు అక్కడ ఎవరు చదవకూడని ప్లేస్గా, అక్కడ అసలు దాని వైపు కన్నెత్తి చూడనటువంటి వ్యవస్థగా దాన్ని మార్చేసిరి పాలకులు. ఇక్కడ కరెక్ట్గా 20 సంవత్సరాల వెనక్కి పోదాం ఒకసారి. 20 సంవత్సరాల వెనక్కి పోతే మనకు అసలైన, కొద్దిగా మీ ఫోన్లు సైలెంట్లో పెట్టండి, ఎవరెవరు ఫోన్లు సైలెంట్లో పెట్టండి బాయ్ సాబ్. ఎవరన్నా రింగింగ్లో పెట్టుకోవాలనుకుంటే జరా బయటికి పోయి మాట్లాడుకుంటాం. 20 సంవత్సరాల క్రిందికి పోతే వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని ఒక వ్యక్తి ముఖ్యమంత్రిగా తన ప్రయాణాన్ని ప్రారంభించారు. అంతకంటే ముందు కూడా ఒక చంద్రబాబు నాయుడు గారని ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు 1999. వాళ్ళిద్దరి
తో వేసినటువంటి ఒక దోపిడీ పునాది విత్తనం ఇవాళ ఈ తెలంగాణ ప్రాంతంలో విద్యా మహాదోపిడి కార్యక్రమానికి నాందై కూర్చుంది. మరి ముఖ్యంగా రాజశేఖర రెడ్డి పీరియడ్లో చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడేమో రత్తయ్య కాలేజ్ అని, శ్రీ చైతన్య అని, ఇట్లా కమ్మ సామ్రాజ్యానికి సంబంధించినటువంటి విద్యా వ్యవస్థలు ప్రారంభమైనాయి. చంద్రబాబు నాయుడు కాలం అయిపోగానే రాజశేఖర రెడ్డి వచ్చిన తర్వాత అప్పుడు ఈ వర్గాల నుంచి, రెడ్డి వర్గాల నుంచి కాలేజీలు, స్కూళ్ళు ప్రారంభమైనాయి. మరీ ముఖ్యంగా చూస్తే రాజశేఖర రెడ్డి పీరియడ్లో అమ్మా ఇప్పుడు ఎంత తల్లి, ఇప్పుడు ఎందుకు ఆ డిస్టర్బెన్స్, తర్వాత మాది మేము తీసుకుంటాం లేదా, సౌండ్ చేయకండి. రాజశేఖర రెడ్డి వచ్చిన తర్వాత మన పిల్లలకు ఒక గొప్ప పథకాన్ని తీసుకొచ్చింది. ఏంటది? ఫీజు రియంబర్స్మెంట్ పథకం. నిజంగా ఫీజు రియంబర్స్మెంట్ పథకం ద్వారా మన పిల్లలు గొప్ప చదువులు చదువుకోగలిగారా? లేదు. దానికి కారణం ఏంది? ఫీజు రియంబర్స్మెంట్ అనేటువంటి పథకం ఏంది? ఈ ప్రభుత్వ ఖజానాలో ఉన్న డబ్బును ఇక్కడున్నటువంటి అమాయకుడికి చూపించి ఇంకొక రెడ్డి గారి బ్యాంకు కాలేజీ ఖాతాలో జమ చేసే కార్యక్రమం. దయచేసి అర్థం చేసుకోండి. అంటే ఆ పీరియడ్లో విపరీతమైన ఇంజనీరింగ్ కాలేజీలు పుట్టినాయి. మీరు చూడొచ్చు, మ్యాక్సిమం 100 అబోవ్ ఇంజనీరింగ్ కాలేజీలు రెడ్డి సామాజిక వర్గం నుంచి పుట్టినాయి. మరి ఆ కాలేజీలు దిగ్విజయంగా నడవాలి కదా. నడవడం కోసం, ఆ కాలేజీలకు ఇంధనం కోసం పుట్టింది ఫీజు రియంబర్స్మెంట్ పథకం తప్ప మన బతుకులు మార్చడానికి కాదు. ఇది అయిపోయిన తర్వాత ఇంజనీరింగ్ ఈ వ్యవస్థ అయిపోయిన తర్వాత మెడికల్ కాలేజీలు మళ్ళీ వాళ్ళ చేతుల్లోకి వచ్చేసినాయి. ఇంజనీరింగ్ కాలేజీలు, కార్పొరేట్ విద్యా వ్యవస్థ గుప్పిట్లో ఉంది. తర్వాత కేసీఆర్ వచ్చిన తర్వాత ఓ కార్యక్రమాన్ని తీసుకున్న ఆయన. అప్పటికి ఇంజనీరింగ్ కాలేజీలలో ఎవరు చేరకుండా అయిపోయింది. ఎందుకంటే ఫ్యాకల్టీ లేదు, ఏమీ లేదు, అంత అస్తవ్యస్తంగా ఉన్న, చేరకుండా అయిపోయిన తర్వాత ఈ 1000 కాలేజీలు కట్టిన వాళ్ళ బిల్డింగులు ఖాళీగా ఉన్నాయి కదా. మరి ఎట్లా అంటే ఈ ప్రజలకు ఇంకొక స్కీమ్ పెడదామని పెట్టి, ఏంది? గురుకులాలు. మీ బీసీ గురుకులాలు తీసుకొస్తా ఉన్నాం, మీ మైనారిటీ గురుకులాలు తీసుకొస్తా ఉన్నాం అని చెప్పి మనకు గురుకులాలు పెట్టి ఆ ఖాళీగా ఉన్న ఇంజనీరింగ్ కాలేజీలను రెంట్లకు తీసుకొని రెంట్లు ఇచ్చుడు పెట్టింది. వాళ్ళకు రెంట్లు ఇవ్వడం స్టార్ట్ చేసారు. ఆ తర్వాత ఏం జరిగింది? ప్రభుత్వం సొంత భవనాలు కట్టాల్సినటువంటి ప్రభుత్వం సొంత భవనాలు కట్టకుండా నేరుగా ప్రజాధనాన్ని తీసుకుపోయి మళ్ళీ వాళ్ళ అకౌంట్లో జమ చేసే కార్యక్రమం. మన పాలమూరు భాషలో చెప్పాలంటే పేరు పెరుమాళ్ళది, ఆరగింపు అయ్యగారులది. పేరేమో దేవుంది, బీసీల పేరు ఫీజు రియంబర్స్మెంట్, ఎస్సీ ఎస్టీలదని. కానీ ఈ పథకం చుట్టూ తిరుగుతూ వాళ్ళ ఖజానాలో జమ చేసుకునేటువంటి కార్యక్రమం. ఇట్లా విద్యా వ్యవస్థ పైన ఈ ప్రభుత్వాలు సీతకన్ను కాదు, ఒక భయంకరమైన కుట్రని తయారు చేసినాయి. నేను ఢిల్లీలో ఉన్నటువంటి పాఠశాలలని నేను సందర్శించిన, ప్రభుత్వ పాఠశాలలు. అక్కడ విధానం ఎట్లా ఉంది, ఇక్కడ ఏముండాలి అనేటువంటి అంశంలో
చూసిన. అలాగే ఫిన్లాండ్లో విద్యా విధానం ఎట్లా ఉంటుంది అనేది పరిశీలించిన. వాళ్ళు నెంబర్ 1 ఉంటుంది ఫిన్లాండ్ ఎడ్యుకేషన్ సిస్టమ్. అక్కడున్నది ప్రభుత్వాలు ఇంతకంటే ఎక్కువ ఖర్చు పెడుతున్నాయంటే కాదు, ఇంతకంటే తక్కువ ఖర్చు పెట్టి గొప్ప విద్యను అందిస్తూ ఉన్నాయి అక్కడ. అంటే ఇక్కడ డబ్బును పేద వర్గాల పేరు మీద పెద్ద వర్గాలు దోచుకోవడానికి వాడుతున్న స్కీమ్లే ఇవన్నీ. కాబట్టి మొత్తం ఎంటైర్ భారతదేశంలోనే విద్య కోసం అత్యంత తక్కువగా బడ్జెట్ను ఖర్చు పెడుతున్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. ఎంటైర్ భారతదేశంలోనే 7% ఆఫ్ టోటల్ బడ్జెట్లో, మొత్తం బడ్జెట్లో 7% బడ్జెట్ను మాత్రమే విద్య కోసం ఖర్చు పెట్టి విద్యను సర్వనాశనం చేస్తున్నటువంటి నెంబర్ 1 ప్రభుత్వం ఈ తెలంగాణ ప్రభుత్వం. ఈ విద్య విషయంలో ఇప్పుడు దాదాపు 119 నియోజకవర్గాల్లో ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు కడతామనేటువంటిది ఒక చర్చ తీసుకొచ్చినారు. దీని వెనకాల మతలబ్ ఏంది? ఒక బెంగుళూరు కాంట్రాక్టర్కు ఈ కాంట్రాక్టర్ ఇవ్వాలి కాబట్టి ఎత్తుకున్నటువంటి ప్రోగ్రాం ఇది. నిజంగా మన పిల్లలకి స్లాబులు సరిగా లేక గోడలకు లంపం పెట్టక అందుకే చదువు రావట్లేదా? మీరందరూ కూడా చెట్ల కింద చదువుకున్నారు కదా, మీరందరూ కూడా నేల మీద కూర్చున్నారు కదా, మరి మీరంతా ఇంటలెక్చువల్స్ అయి మేధావై రిటైర్డ్ ఈఓలు, డిఎఫ్ఓలు, ఆ తర్వాత అడ్వకేట్లు, మేధావులు, హెచ్ఎంలు ఈ స్థాయికి వచ్చినారు కదా. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఏనా మీరు చదివింది? ఇవాళ ఏషియా డెవలప్మెంట్ బ్యాంకు నుంచి దాదాపు ఇంకా కొన్ని సంవత్సరాల నుంచి 30,000 కోట్ల రూపాయలు మన పిల్లల తలకాయలు చూపెట్టి అప్పు దేపోతా ఉంది ప్రభుత్వం. మన పిల్లల తలలను చూపెట్టి అప్పు దేపోతా ఉంది. ఆ అప్పు తెచ్చి ఈ ఇంటిగ్రేటెడ్ పాఠశాలను చేస్తారు. అంటే మీరు నీళ్లలో కాళేశ్వరాన్ని చూసారు కదా, వీళ్ళు విద్యలో కాళేశ్వరాన్ని చూపించబోతా ఉన్నారు మనకు రేపొద్దున. విద్యలో కాళేశ్వరం ఎట్లుంటుందో మనం చూడవచ్చు రేపొద్దున. మరి మేమేం చేస్తాం? విద్యా విధానం ఇట్లా తలగబడ్డది. మొన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడుకుంటూ ఒలింపిక్ గేమ్స్ నిర్వహించాలి మనం మీద అని చెప్తా ఉన్నాడు. పిల్లలకి పాఠశాల స్థాయిలోనే మంచి వ్యాయామ విద్య అందించాలని చెప్తా ఉన్నాడు. మన కాడ ప్రైమరీ స్కూళ్ళలో పీఈటీ ఉండడం నాకు తెలుసు. ఏమే సార్? ప్రైమరీ స్కూల్స్ అంటే అప్ టు 5th క్లాస్ వరకు, అంటే 5వ తరగతి వరకు. అంటే అతని వయసు ఎంత ఉంటుంది సార్? అప్పటికి 11 సంవత్సరాలకు వస్తుంది. 11 సంవత్సరాల వరకు ఆ పిల్లగాడికి వ్యాయామ టీచర్ అనేటువంటి వ్యక్తితోనే పరిచయం ఉండదు. అతని అసలు ఒక క్రీడకు సంబంధించినటువంటిది 8 సంవత్సరాల లోపల ఆ పిల్లగాడు గనక ఆ సదరు ఆటపైన నైపుణ్యం కొంతమేర సంపాదించగలిగిన ఈజీగా ఒలింపిక్స్ వస్తాయి. మనము మన పిల్లవాడికి 11-12 సంవత్సరాల వరకు కూడా ఆటలనే అంటించనప్పుడు ఒలింపిక్ గేమ్లలో పథకాలు ఆశించడం సిగ్గుచేటు కదా. ఫిన్లాండ్, ఉత్తర కొరియా, ఆ తర్వాత చైనా, జపాన్ 3వ ఏడాది నుంచే పిల్లలు నడుములు వస్తారు అక్కడ. కాబట్టి అక్కడ పథకాలు వస్తాయి. మొత్తం ఇప్పటి వరకు భారతదేశం సాధించిన ఒలింపిక్ పథకాలే 28. అమెరికా స్విమ్మర్
మైకేల్ ఫెల్ప్స్ ఒక్కడే 26 పథకాలు సాధించాడు. సో మనం వ్యాయామ విద్యలో కానీ ఏ విద్యలో కానీ ఏ రకంగా వెనుకబడి ఉన్నామో చూడండి. నిన్న మొన్న నోబెల్ ప్రైజ్ విజేతలను ప్రకటించారు. నోబెల్ ప్రైజ్ ఇండియా స్థానం 0. 150 కోట్ల మంది జనాభాలోంచి ఒక్కడు నోబెల్ ప్రైజ్కు అర్హత ఉన్నోడు ఎందుకు ఉండట్లేదు? అలాగే నేను ఇంకొక విషయం చెప్పదలుచుకున్నా. నిజాం ప్రభుత్వ కాలంలో, నిజాం ఉన్న కాలంలో బేగంపేటలోని ఆసుపత్రిలో ఒక రీసెర్చ్ స్కాలర్ మలేరియా సంగతి ఏందో తేల్చిండు. ప్రపంచానికి మలేరియా గుట్టురట్టును చేసిండు. ఇప్పుడు రీసెర్చ్ కూడా డబ్బులు లేవు. రీసెర్చ్ అంటే కాపీ పేస్ట్ లాగా ఏదో నువ్వు రాసుకరా, నేను చేసేస్తా, నీకు అవార్డు అయిపోతుంది అనేటువంటి మాట. ఈ రకంగా విద్యా వ్యవస్థ అంతా చిన్నాభిన్నమైపోయింది. తెలంగాణ రాజ్యాధికార పార్టీ భాస్కరయ్య గారికి ఇస్తున్నటువంటి మాట, మీ ద్వారా సమాజానికి చెప్తున్నటువంటి మాట, రేపటి బీసీ ప్రభుత్వం, తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆధ్వర్యంలో ఏర్పడే ప్రభుత్వం తన బడ్జెట్లో విద్య కోసం కేటాయించేటువంటి బడ్జెట్ ఈ భారతదేశంలో ఏ రాష్ట్రం కేటాయించినటువంటి బడ్జెట్కు 20% బడ్జెట్ తగ్గకుండా కేటాయిస్తామని తెలియజేస్తా ఉన్నారు. ఇది మాకున్నటువంటి ఆలోచన విద్య పట్ల. అలాగే 2009 రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ద్వారా అనేకమైనటువంటి అంశాలను కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ చట్టం ద్వారా తీసుకొచ్చింది. ప్రైవేటు పాఠశాలల్లో 25% సీట్లను పేద వర్గాల పిల్లలకు ఫ్రీగా ఇవ్వాలి అని చెప్పింది. అంటే ఫ్రీగా అంటే పేద వర్గాల దగ్గర ఏం తీసుకోకూడదు, కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మళ్ళీ ఆ స్కూల్కి చెల్లిస్తాయి. ఇది స్కీమ్. ఈ స్కీమ్ మీద ఇప్పుడున్నటువంటి ఫైనాన్స్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారికి నేనే బ్రీఫ్ చేసిన, ఇది మాట్లాడండి మీరు అసెంబ్లీలో అని. ఆయన ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు ఆయన మాట్లాడింది. రైట్ టు ఎడ్యుకేషన్ ఎందుకు అమలు చేయట్లేదు ఈ రాష్ట్రంలోనే అప్పటి కేసీఆర్ ప్రభుత్వాన్ని ప్రశ్నించిండు. మీరు వీడియోలు కూడా ఉంటే యూట్యూబ్లో చూసుకోవచ్చు. వన్స్ బట్టి విక్రమార్క గారే ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత నేను అడిగిన, అయ్యా ఆయన ప్రతిపక్ష నాయకుడిగా నువ్వు చెప్పినావు కదా, ఇప్పుడు మనం ఎందుకు ఇంప్లిమెంట్ చేస్తలేమంటే ఆయన నవ్వి వెళ్ళిపోయాడు. అంటే ప్రభుత్వాలను కంట్రోల్ చేస్తా ఉన్నాయి, శ్రీ చైతన్య నారాయణ ఈ కార్పొరేట్ వ్యవస్థలు కంట్రోల్ చేస్తా ఉన్నాయి. కాబట్టి ఈ శ్రీ చైతన్య నారాయణల తోకలు కట్ చేయడమే మా లక్ష్యం. ఉచిత నాణ్యమైన విద్య కార్పొరేట్ స్థాయిలో పేదలకు ఫ్రీగా అందించబోతుంది తెలంగాణ రాజ్యాధికార పార్టీ. మరీ ముఖ్యంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ విద్య విషయంలో అత్యంత పారదర్శకంగా విద్యా ప్రమాణాలను ప్రతి రంగంలో ఇనుమడింపజేస్తాం. అది రాజకీయ రంగంలో కూడా. మొన్న ముఖ్యమంత్రి గారు ఒక మాట మాట్లాడుకుంటూ, భారత క్రికెటర్ మహమ్మద్ సిరాజ్ ఇంటర్ ఫెయిల్ అయిండు, అయినా నిబంధనలు మార్చి ఆయనకు డిఎస్పి పదవి ఇచ్చినాం, డిఎస్పి ఉద్యోగం ఇచ్చినామని చెప్తా ఉన్నాడు. ఎవరు? రేవంత్ రెడ్డి గారు. ఆయన ఎందుకంటే మహమ్మద్ సిరాజ్ అనేట ఆయన మన బీసీ వర్గాల బిడ్డ కాబట్టి చాలా సింపుల్గా అతను ఇంటర్ ఫెయిల్ అయినా కూడా మేము చేసేసినామని చెప్పిండు. ఇదే అసెంబ్లీలో ఇంటర్ పాస్ కాని వాళ్ళు 40 మంది ఉన్నారు ఎమ్మెల్యేలు. ఇదే అసెంబ్లీలో ఇప్పుడు ఇంటర్ పాస్ కాని వాళ్ళు 40 మంది ఉన్నారు. నా దగ్గర లెక్క ఉంది. ఇంటర్ పాస్ కానోని ఎమ్మెల్యే చేశాడు మాత్రం చెప్తలేడు. ఎందుకు చెప్తలేడు? వాళ్ళ వర్గాల నాయకులు కాబట్టి వాళ్ళు.
వాళ్ళు వాళ్ళ వర్గాల నాయకులు కాబట్టి ఆ మాట చెప్పడు. సో కాబట్టి రాజకీయాల్లో కూడా మేధావి వర్గం పరిపాలన జరగాలి, వారి ఆలోచన ప్రకారం జరగాలి. అప్పుడే విద్యా వ్యవస్థ ఉంటుంది. రేపొద్దున తెలంగాణ రాజ్యాధికార పార్టీ చేయబోతున్న బృహత్తర కార్యక్రమం ఏంటంటే విద్య విషయంలో లోకల్ బాడీ ఎన్నికలు వస్తూ ఉన్నాయి. మీరు అసెంబ్లీలో చూసుంటారు. నేను ముఖ్యమంత్రి గారికి సలహా ఇచ్చిన, అయ్యా సర్పంచ్గా, ఎంపీటీసీగా, జెడ్పీటీసీగా లేదంటే వార్డ్ మెంబర్గా పోటీ చేయాలనుకునేటువంటి వాళ్ళు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చదివించాలనేటువంటి ఒక కండిషన్ పెడదామని చెప్పిన. ఆ ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తేసి ఇది పెడదాము. అప్పుడు ఏమవుతుందంటే ఆ గ్రామ సర్పంచ్ కొడుకో కూతురో ఆ ప్రభుత్వ పాఠశాలలో చదివితే ఆయన 3 రోజులకోసారన్నా పోతున్నాడు, 3 రోజులకోసారన్నా పర్యవేక్షణ పోతాడు. కాబట్టి ఆటోమేటిక్గా స్కూల్ పైన శ్రద్ధ ఏర్పడుతుంది. తద్వారా అందరి ఆలోచనలు మారితే పాఠశాల విద్యా విధానం కూడా మారిపోతుంది. సో అటువంటి పకడ్బందీ చర్యలు చేపట్టాలనేది తెలంగాణ రాజ్యాధికార పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయం. అలాగే విద్య అత్యంత ప్రాధాన్యత అంశంలో మాకు ఉంది. ఇది భాస్కరయ్య గారి ప్రశ్నకు నేను సమాధానం చెప్తాను. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.